మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని నంద్యాల పట్టణంలో మహిళలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ప్రసిద్ధ లక్ష్మీదేవి దేవాలయాలతో పాటు పట్టణంలోని పలు శక్తి పీఠాలు, శివ విష్ణు ఆలయాలు అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగాయి. అష్టలక్ష్ముల స్వరూపం వరలక్ష్మి. హిందూ సంప్రదాయంలో వరలక్ష్మి వ్రతానికి సుదీర్ఘ ఆధ్యాత్మికత, పౌరాణిక నేపథ్యం ఉంది. వరలక్ష్మీదేవి సిరి, భూమి, సరస్వతి, ప్రీతి, కీర్తి, శాంతి, తుష్టి, పుష్టి అనే 8 రకాల శక్తులకు ప్రతీక. ఈ పవిత్ర దినాన లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టలక్ష్ములను పూజించినంత ఫలితం దక్కుతుందని, ముత్తైదువులకు సౌభాగ్యం, కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. వైభవంగా పూజలు, పల్లకి సేవలు. పట్టణంలోని ఆలయాల్లో ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి శోభాయమానంగా పూల అలంకరణలు, సువర్ణ కవచ అలంకరణలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సహస్ర కుంకుమార్చనలు, వరలక్ష్మి వ్రత కల్ప పూజలను మహిళలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం వేళ పలు ఆలయాల్లో అమ్మవారి పల్లకి సేవలు, ఉత్సవాలు వైభవంగా సాగాయి. పూజల అనంతరం మహిళలు పరస్పరం వాయనాలు ఇచ్చిపుచ్చుకొని అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. మన నంద్యాల పట్టణము కోటా వీధిలో వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసోత్సవములు అత్యంత వైభవపేతముగా మహావైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగముగా ఈరోజు శ్రావణ మాసము 2వ శుక్రవారము శుభ సందర్భంగా వరలక్ష్మి వ్రతం కారణం చేత అమ్మవారికి ప్రాతకాలంలో విశేషముగా సుగంధ పంచామృత అభిషేకాది కార్యక్రమము, అదే విధముగా ఉదయం 6 గంటల నుంచే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కావున అదే విధముగా సాయంకాలము 5:30 నుండి 6:30 మధ్య సామూహికముగా అమ్మవారి యొక్క పల్లకి ఉత్సవమూర్తికి సామూహికముగా ఒడిబియాది కార్యక్రమము, అదే విధముగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమము, అదే విధముగా పల్లకి సేవ కార్యక్రమము, అదే విధంగా రాత్రి నవమిద మహామంగళ హారతులు కూడా ఉంటాయి. కావున పట్టణమందలి 50 మంది భక్త మహాశైలందరూ కూడా అమ్మవారిని, స్వామివారిని దర్శించి అమ్మవారి యొక్క కర్ణ కటాక్ష వీక్షణములకు పాత్రలు కావాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఓం శ్రీమాత్రే నమో. ఇవాళ శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భముగా మా తండ్రి గారైన శ్రీనివాసులు గారు, మా తల్లి గారైన అన్నపూర్ణమ్మ గారు, మా కుటుంబ సభ్యులు కలిసి అన్నదాన కార్యక్రమం నెరవేరుస్తున్నాం. శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు, శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానం కోటా వీధి నంద్యాల నందు ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం శుభ సందర్భంగా అమ్మవారికి ఏకోజామున సుగంధ భరిత పంచామృత అభిషేకము నిర్వహించి ఏకోజామునే అమ్మవారికి నైవేద్యం సమర్పించి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ శ్రీ మా కాళీ మాతా సేవా సమాజ్ అధ్యక్షుడు ఆరవేట శ్రీనివాసరావు గారు మరియు వారి ధర్మపత్ని అన్నపూర్ణమ్మ చేతుల మీదుగా అన్నప్రసాదం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించాల్సిన ప్రార్థన. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ అనే ఆశీర్వచనంతో వచ్చిన గుడికి వచ్చే ప్రతి మహిళలకు కాళ్ళకు పసుపు గాజులు ఇస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ అమ్మవారిని దర్శించి వారు నిత్య సుమంగళిగా ఉండాలనే సంకల్పంలో ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నంద్యాల మహాపట్నంలో పార్కు రోడ్డులో ఆత్మకూరు బస్టాండ్ నుంచి చెరువు కట్టకు వెళ్లే మార్గంలో మరి నిమిషాంబాదేవి, బంగారమ్మ తల్లి, అన్నపూర్ణ సమేత భగవాన్ కాశీ విశ్వేశ్వర స్వామి వారు కొలువైనారు. మరి ఈ రోజున శ్రావణ మాసం 2వ శుక్రవారము వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన నిమిషాంబా దేవాలయంలో మరి అమ్మవారికి మరి మహిళలకు ప్రధానమైనటువంటి గాజులు, మెట్టెలు, ఈ విధంగా పసుపు కుంకుమలు, ఈ విధంగా 5వ స్థానానికి ప్రధానమైనటువంటి యొక్క మంగళ గౌరీశ్వరు పేటక అమ్మవారికి గాజులతో అలంకారం చేయబడింది. అమ్మవారికి ఈ రోజున సాయంకాలంగా మరి శుక్రవారము వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతం కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వరలక్ష్మి కార్యక్రమంలో ఆ యొక్క వ్రత మహోత్సవంలో భక్తులు, ముత్తైదులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క గౌరీ స్వరూపిణి, మహాలక్ష్మి స్వరూపిణి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క నిమిషాంబాదేవి సన్నిధానంలో మరి వరలక్ష్మి వ్రతం చేయించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. మరి ఈ రోజున ప్రాముఖ్యంగా మరి మహిళలందరికీ కూడా 5వ స్థానాన్ని వసగినటువంటి యొక్క మంగళ స్వరూపమైనటువంటి గాజులతో అలంకారం చేయబడింది. ఈ యొక్క గాజులను ఈ రోజు అమ్మవారికి దివ్యమంగళంగా అలంకరించున్నాము. ఈ యొక్క గాజులను వచ్చే శుక్రవారం మరి అమ్మవారి ప్రసాదంగా భక్తులందరికీ కూడా పంచుతారు.
ఆ తర్వాత వచ్చేసి ముందుగా ఈ రోజు సాయంత్రంగా వరలక్ష్మి వ్రతం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి పల్లకీ సేవ ఉంటుంది, మరియు కుంకుమార్చన, సహస్ర కుంకుమార్చన ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి పల్లకీ సేవ తరపున, ఆ తర్వాత వచ్చి ఆలయం వారి తరపున భక్త మహిళా మండలి వారి తరపున అమ్మవారికి ఈ రోజున మరి ఒక పట్టు చీర లక్కీ ట్రిప్ ద్వారా పెట్టి మహిళామణులకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందువలన 50 మంది భక్తాదులు మహిళామణులందరూ కూడా ఆలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియపరుస్తున్నాము.